నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆది శంకరాచార్యులు జన్మస్థలమైనటువంటి కాలడి, ఈ యొక్క కాలడి క్షేత్రానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉందండి. మరి ఈ యొక్క శంకరాచార్యులు వారి జననము సదాశివుడే ఆది శంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురువు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విషయం చెబుతుంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి. శృంగేరి శంకర మతం ప్రకారం శంకరులు క్రీస్తు శకం 788లో జన్మించారు. కంచి మతం ప్రకారం స్వామి 2000 సంవత్సరాలకు పూర్వం క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో జన్మించారు. మరి శంకరాచార్యుని బాల్యం గురించి మనం తెలుసుకుంటే శంకరుడు బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంతాగ్రాహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలింటికి వెళ్లి భిక్ష అడగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చెలించిన శంకరులు అశువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు. కనకధార స్తోత్రంతో పులకరించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.